నేను ఈ కూడు పెట్టడానికి కారణం ఏంటంటే అండి, నా ఊరు సొంత ఊరు కోళ్ళండి. కోళ్ళ నుంచి మా అమ్మగారి ద్వారా తొళ్ళు వచ్చేసామండి. దొరల నుంచి కడియని ఒక అమ్మాయిని చేసుకున్నాను నేనైతే. కడియని అలా వచ్చి ఒక 6 సంవత్సరాలు అవుతుందండి. 6 సంవత్సరాల నుంచి శాతం గొడవలండి. అలా వస్తామండి పోతూ ఉన్నాయి కానండి. కానీ మనుషులు అనవసరం నన్ను అడిగితే, ఎవరైనా సరే మనుషులు వ్యర్థం. నేను ఎందుకంటే మనుషులు నమ్మి తాగి ఎలా పడితే అలాగ అయిపోను. ఏమీ సాధించలేదు భూమి మీద. ఒక ఆస్తి సంపాదించలేదు, బండి సంపాదించలేదు, ఏమీ సంపాదించలేదు. ఇంకా అలాగే తాగుతూ ఎలా పడితే అలా ఉండేవాళ్ళు. విజయవాడ మొత్తం ఎలా పడితే అలా లోపల సంబంధించిందండి నేను ఇంకా. కానీ ఎప్పుడైతే మరి నేను ఈ కడిగి వచ్చి స్టార్టింగ్ మరి మా సువార్త రాజశేఖరయ్య గారిని పట్టుకున్నానండి. అలాగే వెళ్తుంటే మా రంగా సింగ్ గారి ద్వారా పరిచయం అయినా కదా ఆ సువార్త బాబు ఇలా తీసుకెళ్ళారు. ముందుగా ఆయన వందనాలండి. మరి ఆయన మమ్మల్ని ఆయన పరిచయం చేయడం, ఈయన వర్తమానం ఒక వారం వినడం, ఆ సువార్తకి వెళ్దాం. అలాగా ఒక 6 నెలల నుంచి మాత్రం ఒక కుటుంబంగా చూసుకున్నారండి. ఒక కుటుంబాన్ని వెళ్ళినారు. మా రాజశేఖరయ్య గారు, మా ప్రవీణ్ బ్రదర్ వాళ్ళ కుటుంబం, మొత్తం అమ్మ నాన్న అందరూ ఒక కుటుంబం అండి. ఒక దెబ్బ తగిలినా ఏం తగిలినా అసలు అటువంటి ప్రేమను పొందుకోవాలంటే ఎవరో అదృష్టం ఉండదండి. ఎందుకంటే తల్లిదండ్రులు తక్కువగా అయినా కానివ్వండి, మరి వాళ్ళు మాత్రం ఎందుకంటే తల్లిదండ్రుల కన్నా ఆ బ్రదర్ అయినా వాళ్ళ అమ్మ నాన్న అయినా మరి వాళ్ళ అన్నయ్య అయినా వాళ్ళ కుటుంబం చాలా ఒక విధంగా చెప్పుకోవాలంటే వాళ్ళకి ఎన్ని 2 నుంచి తీసుకున్నానండి. అంత బాగా చూసుకుంటానండి. అదేవిధంగా రాజశేఖర గారు కూడా నన్ను వాక్యం ద్వారా నా జ్ఞానాన్ని నన్ను ఈ రీతిగా మార్చే కూడా కారణం ఈ అయ్యగారు ప్రార్థన నాకు నేను ముఖ్యం. తర్వాత మా దేవానందయ్య గారు ద్వారా మరి ఇంకా బాధపడ్డానండి. ఎందుకంటే నన్ను చిన్నపిల్ల మా సొంత మనవల్ల చూసుకుంటాను. నేను ఈ కడిగి వచ్చిన కారణం లోకంలో తిన్నా ఉంటాయండి, ఇంకా ఎన్న అనవసరం అండి. కానీ దేవుడి కార్యాన్ని చెప్పుకోవాలి. మా దేవానందయ్య గారు ఒక సొంత మనవడండి, ఇంకా ఒక మనవల్లా చూసుకుంటారండి. ఈరోజు కడియని ఉండాలంటే కారణం మా రాజశేఖరయ్య గారు, మా ప్రవీణ్ అయిన కుటుంబం, ఒక దేవానందయ్య గారు కృపను బట్టి, ఎక్కువగా దేవుడి కృపను బట్టి, ఎక్కువ దేవుడి కృప మా అందరిలో ఉందండి. ఆ వర్తమానం బట్టి నేను నిలబడానండి. కానీ ఏంటంటే దేవుడు నా పట్ల చాలా మంచి మేలు చేశాడండి. ఒక విధంగా రాజశేఖరయ్య గారి ద్వారా ఇంత పడిపోయినా కానీ నాకు ఈ లోకం జనం అన్నట్లు కన్నా తల్లిదండ్రులు అన్నట్లు కన్నానండి. ముందుగా నా తల్లిగారు అయితే మరి ఆవిడ గొప్పదండి. ఎందుకంటే మాకు జన్మనిచ్చి కళ్ళు పోసి మాకు ఒక 2 పెళ్ళిళ్ళు చేసి విడిచిపెట్టిందండి. ఎందుకంటే నాకు చాలా అప్పు చేసి వెళ్ళిపోయిన వాళ్ళకి, కానీ అలా ఒకటే కోరుకున్నారు నా తల్లి నా తండ్రి కూడా ముందే అన్నారు. ఎందుకంటే అలా కని పెంచి జన్మనిచ్చి ఒక విధంగా నన్ను మరి ఈ రీతిగా తీసుకొస్తే కారణం వాళ్ళనండి. ఏంటంటే ఎవరైనా నిజంగా మరి అంత తప్పు చేసి వెళ్ళిపోయినందుకు తల్లి బిడ్డను వదిలేస్తారండి. కానీ నా తల్లి నా తండ్రి కూడా ఎంత తప్పు ఉన్నా కానీ వాళ్ళు ఓర్చుకుంటూ, నా తమ్ముడు కూడా ఓర్చుకుంటూ నన్ను ఎప్పుడు రూపాయి అడగదండి ఇప్పుడు వచ్చేవాళ్ళు. కానీ వాళ్ళకి మళ్ళీ జనం ఉంటే మళ్ళీ వాళ్ళ కొడుకును పుట్టాలని అయితే నా తెలిసిన బట్టి అటువంటి గొప్ప తండ్రులు కొడుకు పుట్టాలని నేను అయితే. ఎందుకంటే ఈ రోజున అటువంటి తల్లిదండ్రులు కోరుకుంటూ ఉండాలంటే కష్టమండి. ఎంతో అప్పు చేసి వాళ్ళు చాలా హింసలు పెట్టేసాను. కానీ అయినా ఈ రీతి నా తమ్ముడు, నా చెల్లి, మా అమ్మ, మా నాన్న ప్రేమిస్తున్నారంటే అంత దేవుని కృప అండి. ఈ రోజు నాకు అలాంటి జన్మ మళ్ళీ అది తల్లి పుట్టాలని నేను కోరుకున్నానండి. కానీ నా పట్ల ఓటేనండి. మరి నాకైతే మరి వివాహం కలిసి రాలేదు నాకు తెలిసిన మట్టుకు అయితే. ఇంకా కానీ అది ఒక సంబంధం అండి. నా దేవుడు మాత్రం అయితే నన్ను బాగా పట్టుకున్నాడండి. చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే దేవుడు ఆనందం ఇంకా ఎక్కడ రాదండి. కానీ ఒకటి ఏంటంటే తల్లిదండ్రులు మానసికంగా తప్ప అందరూ కొంచెం గొడవ పెట్టి ఇక్కడికి వచ్చినా కానీ మరి నేనైతే మరి చాలా నరకం చూసానండి. ఇక్కడైతే మరి ఒక్కనే వండుకొని కోపం మీద వచ్చారండి. మా తల్లి కోపం మీద. కానీ ఒకరినైతే మాత్రం చాలా నరక వేతలు పట్టానండి. కానీ ఆ సమయంలో మాత్రం ఇంటి పక్కన ఉండి మరి సూర్యదండాలు బాగా ఆదుకునేవారండి. ఒక కుటుంబంగా చూసేవారండి. అలా అయితే మరి ఇదిలో అందరికన్నానండి. సార్ బావలందరూ కూడా బాగా ఆదరించిందండి. ఒక తల్లిలాగా చూస్తుంది బావల్ని, ఎప్పుడు కూడా తల్లిలాగా చూస్తుందండి, కొడుకులా చూస్తుందండి బావలందరండి మరి. కానీ దేవుడు నా పట్ల ఎంతో మేలు చేశాడండి. ఎంతో నరకం చూసాడండి. ఎవరు మాట్లాడిన వరకు కాదండి. చచ్చిపోతాను రోజు చేస్తుంది నేనైతే నిజంగానండి. దేవుడు ఎందుకు ఎదపోతుకు ఏ ప్యాన్ కూరేస్తున్నా ఇలా చేశారండి. తాగేస్తున్నా చచ్చిపోతే అనుకుంటే నేను వేస్తానండి. మా అమ్మ కోపం మీద వచ్చేసి, కానీ నా దేవుడైతే ఎందుకు రావడం మంచిదని కోపం మీద వచ్చి నా దేవుడిని అప్పుడు ఇంకా అంతకుముందే బలంగా ఉన్నానండి. తక్కువ అండి, బాగా తక్కువ దేవుడు. కానీ ఇప్పుడైతే మాత్రం దేవుడు పూర్తిగా 100% మాత్రం 60% మారానండి. నేను ఇంకా మారాలండి. కానీ ఈరోజు స్థితిగా రావడానికి దేవుడు నన్ను అంత కష్టాల్లో నుంచి, అంత వేదల్లో నుంచి
ఈ కాల్ అయితే హాస్పిటల్కి వెళ్ళానండి. మరి నేనైతే ఇక్కడికి వచ్చేసి అమ్మ మీద కోపించి రాయమండ్రి హాస్పిటల్కి వెళ్ళానండి. రాయమండ్రి హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ తీసారండి. మరి స్కానింగ్ చేస్తే మా వాటర్ 17 ఇచ్చేసి చేతులు ఎత్తేసారండి. ఆ స్కానింగ్లో మాత్రం అమ్మ నీకు కాలు నరం మొత్తం సిరిగిపోయింది, నరం సాగిపోయింది, మాసం మొత్తం సిరిగిపోయింది, నీ కాలు పనిచేయదు, ఇంకా నువ్వు ఒక 8 ఏళ్ళు రెస్ట్ తీసుకోవాలి, సర్జరీ చేయాలి బోర్డు చెప్పారండి. సరే అండి డాక్టర్ గారండి. మరి స్కానింగ్ తీసి తర్వాత వచ్చేసానండి. వచ్చేసి తండ్రి నీ చిత్తమైతే మన తాగి చచ్చిపోతున్నాడు, నీ చిత్తమైతే భూమి మీద దించు, కాలు మొత్తం ఫుల్గా నయించే, లేదా నన్ను మొత్తం తీసిపోతండ్రి, అలాగైతే నేను నీకు ఇంకా సాక్షిగా వాడుకుంటాను, నేను మాత్రం ఘనంగా పెడతాను, అందరూ రావాలని కోరుకున్నానండి. దేవుడికి వార్తలు ఇచ్చినందుకు, మీరు అందరూ వచ్చినందుకు, ఈ సాక్షి అన్నందుకు దేవుడు చిన్న సాక్షిని దించబడింది కాక ఆమేన్.